ఇంకా కూడా హాస్పిటల్స్ లో చాలా మంది తీవ్రంగా గాయపడిన వాళ్ళు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు అని వింటా ఉన్నాం. కొమ్మినేని గారు ఇప్పుడు మీరు అక్కడ విజువల్స్ చూస్తా ఉంటే భక్తులు చెప్తా ఉన్నారు. నేను ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ వర్డ్, భక్తులు చెప్పిన మాటని చెప్తా ఉన్నా. పశువుల దొడ్లోకి పశువుల్ని ఏ రకంగా వదిలారో ఆ రకంగా వదిలారు. మమ్మల్ని కనీసం మనుషులు, భక్తులుగా పక్కన పెట్టండి, మనుషులుగా కూడా ట్రీట్ చేయలేదు ఇక్కడున్న పాలక మండలి కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. అందువల్లే మా ప్రాణాలు కోల్పోవడం మాకు సంబంధించిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కానీ పాలక మండలి యొక్క నిర్లక్ష్యం కానీ అక్కడ ప్రత్యక్షంగా ఉన్న భక్తులు మాట్లాడుతున్న తరుణంలో ఖచ్చితంగా టిటిడి చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, జేఈఓ కావచ్చు, తాము రాజీనామా చేసి ఆఫీసర్స్ విధుల నుంచి తప్పుకోవాల్సిన ఇదైతే ఉంది అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు దీనికి మెసేజ్ పంపించారు, సంతాపాన్ని తెలియజేస్తూ అవకాశం ఉన్నంత వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే మీరు అందించగలిగినా మీరు చేయగలిగిన సేవని అందించండి అని రాహుల్ గాంధీ గారు మెసేజ్ పంపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ టిటిడి చైర్మన్ తక్షణం బాధ్యత తీసుకుని నిజంగా హిందూ మతం పట్ల విశ్వాసం ఉంటే సనాతని అన్అపాలజిస్టిక్ హిందూ దీనికి వారిని తప్పించాల్సిన బాధ్యత అయితే అతని పైన ఉందని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.